అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ టిఫిన్లు తినేసారా? నేను ఇప్పుడే పాలు తాగేసానండి. ఇలా కూర్చొని పతనాలు చేస్తానండి, రోడ్డు మీద చూస్తానండి. ఈరోజు మా టిఫిన్ ఏంటో తెలుసని మా మమ్మీ ఇన్ని వంటలు చేయటం వచ్చింది ఏంటని ఎంత బాగా వంటలు చేస్తానండి. దిబ్బరొత్తులండి. ఈరోజు మా మమ్మీ దిబ్బరొత్తులు వేసింది, చిన్ని దిబ్బరొత్తులు వేసింది. ఎంత బాగా వచ్చినాయి చూడండి. మా మమ్మీకి ఇన్ని వంటలు చేతం వచ్చేసింది ఏంటండి. ఉత్తనండి దెబ్బరొట్లాగా ఇలా వేసానమాట. బాగున్నాయి కదా, బాగా వచ్చినాయి కదా. ఇది ఏంటంటే రాత్రి పాలకూర పప్పు మిగిలిందండి. ఆ పప్పులు వేసుకుందంటే నిజంగా చెప్తున్నాను, దెబ్బరొట్టె చాలా బాగుందండి, చాలా బాగుందన్నమాట. బాబా ఈగల కాలం వచ్చేసిందండి బాబు, కాకొచ్చ బాగా వచ్చినాయి కదండి. అదిగోండి రోడ్డు మీద ఏదో చూసిందంటండి. ఏం చెప్పాలండి, రోడ్డు మీద పత్రాలు చేసేస్తున్నాడండి. ఈరోజు ఏంటంటే చట్నీ చేయలేదండి, మాగాయ ఊరగాయ మాగాయ ఓటేసుకుని తింటున్నాను అనమాట. నేను చట్నీలు ఎక్కువ తినాలండి. బాగా వాళ్ళు ఉంటే నేను చట్నీ చేస్తానండి, లేకపోతే అంతగా చేయను. ఇది మాగాయ అంటే బెల్లం మాగాయ అనమాట. ఈ మాగాయ అంటే మా నాన్నగారికి ఎంత ఇష్టం అంటే ప్రతి సంవత్సరం నేనే పట్టేదానండి. మాగాయ బెల్లం మాగాయ నేను పట్టి మా నాన్నగారికి తీసుకెళ్ళేదాన్ని. అలాగే సంక్రాంతి వస్తే మా నాన్నగారు అరిసెలు తినేవారు కాదనమాట. అప్పుడు పంచదారతో అరిసెలు వండి, అంటే కొంచెంగా 1/2 కేజీ పంచదార వేసి అలా వండి తీసుకెళ్ళేదాన్ని. అంటే ఆయన తినేస్తారన్న కాదండి, ఏదో ఒక ఇది ఉంటుంది కదా, మా నాన్నగారు పాపం తినరు, తీసుకెళ్ళాలని. అందుకని అలా చేసుకుని ప్రతి సంవత్సరం సంక్రాంతికి పంచదార అరిసెలు మాగాయ మాదే బెల్లం మాగాయ మాత్రం నేనే పట్టేదాన్ని, మా నాన్నగారికి తినేవారు అనమాట. ఇదిగోండి రోడ్డు మీద పెత్తనాలు ఇలా చేస్తున్నానండి. నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి, టిఫిన్లు తినేసారా అండి? వచ్చేయండి అందరూ మా ఇంటికి టిఫిన్ తింటాక వచ్చేయండి. ఎంత బాగా వచ్చింది మా అమ్మ, ఇలా చూస్తున్నారేంటి? వయ్యారాలు ఎక్కువ ఫోన్ వయ్యారాలు.